మనలో కొంతమందికి విల్ ఎక్కడ వాడాలి అలాగే వుడ్ ఎక్కడ వాడాలి అని చెప్పి కన్ఫ్యూజన్ ఉంటుంది. దీని గురించి నేను చాలా ఫోకస్ చేసి ఈ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో మన బుక్లో కంటెంట్ వచ్చేసి పేజ్ నెంబర్ 96లో వుడ్ యొక్క యూసేజ్. అయితే వుడ్ యొక్క యూసేజ్ అనేది విల్ కాంబినేషన్తో తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో తీసుకొస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బుక్ ఇంకా ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు కూడా తీసుకోండి. మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సహజంగా విల్ మరియు వుడ్ వీటన్నిటిని కూడా మనము ఏమంటాము? మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని అంటాము. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేటివి V1 తోటే ఫాలో అవుతూ ఉంటాయి. అయితే ఈ రెండింటిని కూడా కొన్ని విషయాలలో మనము విడివిడిగా కూడా తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విల్ని మనము మోడల్ ఆక్సిలరీగా తీసుకుంటాము. అలాగే మనం టెన్సెస్ వాడినప్పుడు కూడా టెన్సెస్లలో ఆక్సిలరీ వర్బ్గా లేదా హెల్పింగ్ వర్బ్గా కూడా విల్ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే వుడ్ వచ్చేసి మనకు కంప్లీట్గా మోడల్ ఆక్సిలరీ వర్బ్గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ క్లాస్ చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి వుడ్ యొక్క యూసేజ్ చాలా చికా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏంటంటే ఇది విల్ యొక్క పాస్ట్ ఫామ్ కదా, మరి దీన్ని మనం వుడ్గా రాస్తాము. మరి కొన్ని సందర్భాల్లో పాస్ట్ హ్యాబిట్స్గా కూడా వాడుతూ ఉంటాము. లేదా నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాలనుకో, ఐ వుడ్ లైక్ టు గో దేర్. ఇక్కడ కూడా ప్రజెంట్లో వుడ్ వాడాము, పాస్ట్లో కూడా వుడ్ వాడాము. ఏంటి ఈ వుడ్ గురించి చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ క్లాస్ ఎండింగ్ కల్లా మీకు కంప్లీట్గా ఒక క్రిస్టల్ క్లియర్ కట్ ఐడియా అనేది తప్పకుండా రాబోతుంది. ఎందుకంటే అంత మంచిగా ఈ వీడియోని నేను ఫ్రేమ్ చేయబోతూ ఉన్నాను. వీడియో ఎండింగ్ వరకు ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఫస్ట్ మనం తెలుసుకుందాము అసలు విల్ అంటే ఏంటి, నెక్స్ట్ వుడ్ అంటే ఏంటి. ఫస్ట్ మనం తెలుసుకుందాము విల్ అలాగే వుడ్. మీరు ఫోకస్తో వింటాను, ఈ క్లాస్ ఎండింగ్ వరకు నేను వింటాను అన్నవాళ్ళు ఇలాంటి థంబ్ సింబల్ నాకు కామెంట్లో పెట్టండి, చూస్తాను. ఎందుకంటే మీరు వింటాను అన్న విషయం నాకు తెలియాలి కదా. సో ఈ థంబ్ సింబల్ మీరు పెట్టండి. ఎంతమంది పెడతారో, ఎంతమంది ఇష్టత ఉందో ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను రిప్లై చేస్తాను. ఇప్పుడు మనము విల్ తెలుసుకుందాము. విల్ అనేది మనకు ఫ్యూచరిటీని తెలపడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఫ్యూచరిటీ అంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్, భవిష్యత్తు, ఒక ఊహ. ఆ ఊహలో పని అనేది జరుగుద్ది అని నేను అంటూ ఉన్నాను అనమాట. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఐఎమ్ అ టీచర్, నేను టీచర్ని. ఐ వాజ్ అ స్టూడెంట్, ఒకప్పుడు స్టూడెంట్ని. ఐ విల్ బీ అ హెడ్ మిస్ట్రెస్, నేను ఫ్యూచర్లో ఒక 10-15 ఇయర్స్ తర్వాత హెడ్ మిస్ట్రెస్ అవుతాను. ఇది ఒక ప్రిడిక్షన్ అనమాట. ప్రిడిక్షన్ అంటే అర్థం ఏంటంటే ఊహ. ఏదైనా ఒక ఊహించి మనం చెప్పడాన్ని మనము ప్రెడిక్షన్ అని అంటూ ఉంటాం. సో ఈ రకంగా మనము ఫ్యూచరిటీని చెప్పడానికి మనకు విల్ అనేది తోడ్పడుతూ ఉంటుంది. అలాగే నేను రేపు నిన్ను కలుస్తా, ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను. ఐఎమ్ బిజీ రైట్ నౌ, ఐ విల్ మీట్ యూ టుమారో. నేను రేపు నిన్ను కలుస్తాను అంటున్నాను. ఐ విల్ మీట్ యూ. మీట్ అంటే కలవడం. ఐ విల్ మీట్ యూ, నేను రేపు నిన్ను కలుస్తానని నేను అంటూ ఉన్నాను. ఈ రకంగా ఫ్యూచర్ చెప్పడానికి మనకు విల్ తోడ్పడుతూ ఉంటుంది. దీన్ని మనం ప్రెడిక్షన్ అని అంటూ ఉన్నాం. అలాగే వి విల్ బీ ఇన్ రైనీ సీజన్ బై ది ఆగస్ట్ మంత్ వచ్చే కల్లా మనం ఎందులో ఉంటాము? వి విల్ బీ ఇన్ ఎ రైనీ సీజన్. నౌ ద సమ్మర్ ఈజ్ విత్ అస్. ఇప్పుడు మనతో సమ్మర్ ఉంది, ఇదంతా కూడా ఎండాకాలం. ఫ్యూచర్ ఏంటి? వి విల్ బీ ఇన్ రైనీ సీజన్ బై ది ఆగస్ట్ కల్లా మనం ఎందులో ఉంటాము? రైనీ సీజన్లో ఉంటాం. అందుకే వి విల్ బీ ఇన్ అ రైనీ సీజన్ అనమాట. అలాగే ఐఎమ్ బిజీ, సో ఐ విల్ మీట్ యూ లేటర్. ఇది ఇన్స్టెంట్ డెసిషన్ అనమాట. అప్పటికప్పుడే మనం ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటాం అలాంటి కండిషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆకలిగా ఉన్నాను అనుకున్నాను, నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, లోపల ఫ్రూట్స్ ఉన్నాయి. అప్పుడు నేనేమంటాను? ఐఎమ్ స్టార్వింగ్, ఐఎమ్ హంగ్రీ, ఐ విల్ ఈట్ సమ్ ఫ్రూట్స్ ఆర్ ఐ విల్ హ్యావ్ సమ్ ఫ్రూట్స్, ఐ విల్ హ్యావ్. అంటే అప్పటికప్పుడే నేను డెసిషన్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలాంటి అంటే మనము అప్పటికప్పుడే ఇన్స్టెంట్ డెసిషన్స్ అని అంటూ ఉంటాం. ఇలాంటివి చెప్పినప్పుడు కూడా విల్ని మనము వాడుతూ ఉంటాం. నెక్స్ట్ తీసుకుందాము. ఐ విల్ మీట్ యూ ఫర్ షూర్, తప్పకుండా నేను నిన్ను కలుస్తాను. దట్ మీన్స్ ఐఎమ్ గివింగ్ యూ అన్ అష్యూరెన్స్ దట్ ఐ విల్ మీట్ యూ ఫర్ షూర్. తప్పకుండా నేను నిన్ను కలుస్తాను అంటున్నాను కాబట్టి మనం విల్ని వాడుతూ ఉన్నాం. అలాగే ఎవరినైనా మనం రిక్వెస్ట్ చేయాలనుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా బరువు మోస్తున్నాను, నాకేమైనా హెల్ప్ చేయొచ్చు కదా, హెల్ప్ చేస్తావా అని మనం రిక్వెస్ట్ చేయాలనుకోండి, విల్ యూ హెల్ప్ మీ విత్ దిస్ లగేజ్, ఈ లగేజ్తో నాకు హెల్ప్ చేస్తావా అని నేను అంటూ ఉన్నాను. అలాగే విల్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్ వర్క్ తోటి నాకు హెల్ప్ చేస్తావా అని నేను అంటూ ఉన్నాను. ఇక్కడ తోటి అంటే అర్థం ఏంటి, ప్రాజెక్ట్ వర్క్ చేయడంలో నాకు నువ్వు సహాయం చేస్తావా అని నేను అంటూ ఉన్నాను. అలాగే దీంట్లో మనం నెగిటివ్ కూడా రాసుకోవచ్చు. నెగిటివ్ అంటే నాట్ యాడ్ చేసుకుంటాం కదా. ఐ విల్ కమ్, ఐ విల్ నాట్ కమ్, విల్ ఐ కమ్, విల్ ఐ నాట్ కమ్. నా ఫ్రెండ్ ఉంది, నాతో ఎప్పుడు చూసినా సరే స్నాక్స్ తను ఒక్కతే తినేస్తూ ఉంటుందన్నమాట, తను ఎవరికి కూడా ఇయ్యదు. అదొక ఫుడీ, అదొక గ్లటన్ మీన్స్ బాగా తిండిపోతుంది అనమాట. సో షీ విల్ నాట్ షేర్ ఎనీథింగ్ విత్ అస్. ఆమె మాతో ఎప్పుడు కూడా ఆమె షేర్ చేసుకోదు అని నేను అంటూ ఉన్నాను. మా స్కూల్లో ఒక స్టూడెంట్ రాశాడనమాట, స్నాక్స్ రాయబోయి స్నేక్స్ రాశాడు. క్లాస్ అంతా ఒకటే నవ్వేసిందనమాట. మేడం నేను స్నేక్స్ తెచ్చుకున్నాను మేడం అని రాశాడు. నేను బాగా నవ్వేశాను, స్నేక్స్ కాదురా స్నాక్స్ రాయాలిరా అని చెప్పి. మీకు స్పెల్లింగ్ వేరియేషన్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. స్నాక్స్ అలాగే స్నేక్స్ ఎలాంటి స్పెల్లింగ్ ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో రాము అనుకుందాము, రాము వోంట్ షేర్ హిస్ స్నాక్స్ విత్ ఎనీవన్. ఎవరితో కూడా ఆయనే షేర్ చేసుకోబోడు అని నేను ఫ్యూచర్ గురించి నెగిటివ్గా చెప్తున్నాను. ఒకవేళ ఆయన సహజంగా చెయ్యడు అని చెప్పాలనుకోండి, అలాంటి కండిషన్లో మనము హీ డజంట్ షేర్ విత్ ఎనీవన్ ఇలా చెప్పొచ్చు. డజంట్ అంటే జనరల్గా అనమాట. ఫ్యూచరిటీ గురించి వెళ్తుంటే మనము విల్ నాట్ వస్తుంది. విల్ నాట్ యొక్క కాంట్రాక్షన్ వచ్చేసి వోంట్ అనమాట. రాము వోంట్ షేర్ హిస్ స్నాక్స్ విత్ ఎనీవన్, ఎవరితో కూడా ఆయన పంచుకోబోడు అని నేను నెగిటివ్లో ఫ్యూచర్లో చెప్తూ ఉన్నాను. ఈ విల్ని మనము ఆఫర్ కూడా వాడచ్చు. ఎలాగా, ఐ విల్ హెల్ప్ యూ విత్ దిస్ ప్రాజెక్ట్ వర్క్, ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. లేదంటే ఈ గ్రాసరీస్ మోయడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ ఉపయోగించి ఒక సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేయండి. ఈ రకంగా మనం విల్ తోటి ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ ఆక్సిలరీ వర్బ్గా మనము దీన్ని వాడడము జరిగింది. మెయిన్ వచ్చేసి ఇదన్నమాట ఫ్యూచర్. నెక్స్ట్ మనం తెలుసుకుందాము వుడ్ అంటే ఇది విల్ యొక్క పాస్ట్ ఫామ్ అనమాట. ఇది ఒక్కటి మీ మనసులో ఉంచుకోండి. విల్ని మనం పాస్ట్లో వాడాలంటే వుడ్గా మార్చుకొని మనము వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్లో ఫ్యూచర్ చెప్పేటప్పుడు మనము వుడ్ని వాడుతూ ఉంటాం. ఇదేంటి మేడం పాస్ట్లో ఫ్యూచర్ ఏంటి అని చెప్పి డౌట్ రావచ్చు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు అనుకున్నారు వర్షం పడుతుందేమో అనుకుని మీరు గొడుగు తీసుకొని వెళ్ళారు. వర్షం పడుతుందేమో అని అనుకొని మీరు గొడుగు తీసుకెళ్ళారు. ఇది కండిషన్ అనమాట. యూ థాట్ దట్ ఇట్ వుడ్ రెయిన్, సో యూ టుక్ యువర్ అంబ్రెల్లా. మీరు వర్షం పడుతుందేమో అని అనుకొని మీరు ఏం తీసుకెళ్లారు, గొడుగు తీసుకెళ్లారు. సో యూ థాట్ దట్ ఇట్ వుడ్ రెయిన్, వర్షం పడుతుందేమో అంటే పాస్ట్లో ఫ్యూచర్ అనమాట. ఈ రకంగా ఈ వుడ్ని మనం వాడుతూ ఉంటాం. గతంలో ఒక పని అవుతుందేమో అన్నప్పుడు మా వారు ఉన్నారు అనుకుందాము, తను పొయ్యి మీద పాలు పెట్టారనమాట. అయితే నేనేమనుకుంటున్నాను, ఆయన పొయ్యి మీద పాలు పెట్టారు కాబట్టి ఆయన కట్టేస్తాడేమో నేను అనుకుంటా. కానీ ఆయన ఏమనుకున్నాడు, నేను వంటగదిలో ఉన్నా కదా ఎలాగో బంద్ చేస్తుందిలే గౌతమి అని చెప్పి తను అనుకున్నారు. సో హీ థాట్ దట్ ఐ వుడ్ టర్న్ ఆఫ్ ద స్టవ్ని నేను బంద్ చేస్తానేమో అని ఆయన అనుకున్నాడు. అలాంటి కండిషన్లో మనము ఇది పాస్ట్లో ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్, ఒక పని అవుతుందేమో అని అనుకున్నాను అన్నప్పుడు మనము పాస్ట్లో ఫ్యూచర్ అవుతూ ఉంటుంది. ఈ వుడ్ గురించి ఇంకో ఎగ్జాంపుల్ మనం చూద్దాము. సహజంగా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే ఫ్రెండ్స్లలో కొంతమంది ప్రామిస్ చేస్తారు, వాళ్ళు ప్రామిస్ని నిలబెట్టుకోరు అనమాట. అలాంటి వాళ్ళు అనమాట. ఏంటి పార్టీకి రమ్మంటే వస్తారా, పక్కా వస్తారా అంటారు, మళ్ళీ రాకుండా ఎగ్గొట్టేస్తారనమాట. అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. సహజంగా మనందరం ఫ్రెండ్స్లలో జరుగుతూనే ఉంటుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ మనం చూద్దాము. మీ ఫ్రెండ్ మీకు ప్రామిస్ చేశాడనమాట. ఏమని, తప్పకుండా వస్తారా అని చెప్పి ఆయనే విశ్వసనీయంగా ప్రామిస్ చేశాడు. సో యువర్ ఫ్రెండ్ ప్రామిస్డ్ యూ faithfully. Your friend promised you faithfully that he would come for sure, but he did not come. ఆయనే వస్తానని ప్రామిస్ చేశాడు కానీ ఆయన రాలేదు పార్టీకి అని నేను అంటూ ఉన్నాను. అలాంటి కండిషన్లో మనము ఈ విల్ని వుడ్ ప్లేస్లో మనం చేంజ్ చేసుకొని వాడుతూ ఉంటాం. అదే విషయాన్ని డైరెక్ట్గా చెప్పాలనుకోండి, అప్పుడు వాడు ఇది మీ ఫ్రెండ్ ఏ, ఇది మీరు బి, తను అంటాడు ఐ విల్ షూర్లీ కమ్రా అని చెప్పి వీడు అన్నాడు అనుకుందాం. ఇది డైరెక్ట్ స్పీచ్ అనమాట.
ఈ విషయంలో మనకు ఐ విల్ కమ్ అని తిని అంటాడు. ఎవరు? ఈ పర్సన్ ఏ అంటాడు మీతోటి. అప్పుడు మీరేమనాలి? మై ఫ్రెండ్ సెడ్ దట్ హీ వుడ్ కమ్ టు ద పార్టీ ఫర్ షూర్ అని మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. ఆ కండిషన్లో మనకు ఈ విల్ అనేది వుడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో ఇది ఎక్కువగా రిపోర్టెడ్ స్పీచ్లో వస్తూ ఉంటుంది. కంగారేం లేదు, అప్కమింగ్ క్లాసెస్లలో మనం అన్నీ కూడా క్షుణ్ణంగా నేర్చుకుంటూ ఉంటాం. ఒకటైతే మీరు గుర్తుంచుకోండి, రిపోర్టెడ్ స్పీచ్లో విల్ అనేది వుడ్గా మారుతూ ఉంటుంది. అదేవిధంగా రాము సెడ్ ఐ విల్ లీవ్ ఇన్ హైదరాబాద్. బేసికల్లీ రాము లివ్స్ ఇన్ ఖమ్మం. నేనే అనుకుందాం, నేను ఖమ్మంలోనే ఉంటా, నేను రిటైర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అది నా ఫ్యూచర్ ఆలోచన. అప్పుడు నేనేమంటా? గౌతమి సెడ్. ఎవరైనా ఏదైనా మాట చెప్పారు అనుకుందాం, చెప్పిన తర్వాత చచ్చినట్టుగా మనం కామ పెట్టాలి. కామ పెట్టకపోతే పప్పులో కాలేస్తారు మీరు. సో ఒక వ్యక్తి చెప్పిన మాటలు చెప్పినప్పుడు గౌతమి సెడ్ కామా, ఒక వ్యక్తి చెప్పిన మాటలు ఎప్పుడైనా సరే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటాయి. అప్పుడు నేనేమంటాను? గౌతమి సెడ్ కామా ఐ విల్ లివ్ ఇన్ హైదరాబాద్ అని నేను అంటాను. ఇదేంటి? నేను డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఇది డైరెక్ట్ స్పీచ్ అనమాట. డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ని మనము రిపోర్టెడ్ స్పీచ్లో అంటే గౌతమి ఇలా చెప్పింది అని వేరే వాళ్ళకి మనం చెప్తున్నాము. అలాంటి కండిషన్లో మనకు రిపోర్టెడ్ స్పీచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏమంటామంటే గౌతమి సెడ్ దాట్ షీ వుడ్ లివ్ ఇన్ హైదరాబాద్. ఈ విల్ ఏదైతే ఉందో వుడ్గా మారింది, అంతే, ఏమీ లేదు. విల్ అనేది రిపోర్టెడ్ స్పీచ్లో వుడ్గా మారుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. గీతా సెడ్ ఐ విల్ సెండ్ యూ అ మెసేజ్. మీరు దీనికి ఆన్సర్ రాయండి. ఈ విల్ అనేది ఎలా మారుతుందో మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఈ రకంగా ఈ విల్ యొక్క యూసేజ్ వుడ్గా ఎలా మారిందో మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఇప్పటి వరకు మనము రిపోర్టెడ్ స్పీచ్లో విల్ అనేది వుడ్గా ఎలా మారిందో మనం చూసాం కదా. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ వుడ్ని మనం జనరల్గా ఎలా వాడతాం. సహజంగా నాకు ఇది కావాలి, నాకు ఈ వస్తువు కావాలి అన్నప్పుడు ఎలా వాడతాం, లేదా సహజంగా నేను ఈ పని చేస్తాను అన్నప్పుడు ఎలా వాడతాం, లేదా నాకు నువ్వు ఈ పని చేసి పెడతావా అన్నప్పుడు ఎలా వాడతాం. ఇలా రకరకాల కాంటెక్స్ట్లు ఉంటాయన్నమాట. ఒక్కొక్క కాంటెక్స్ట్ నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేను టికెట్స్ కొందాం అనుకుంటున్నాను అన్నప్పుడు మనం ఎలా చెప్తాం. సహజంగా అయితే నేను టికెట్స్ కొనాలని అనుకుంటున్నాను ఎలా చెప్తాం? ఐ వాంట్ టు బై 2 టికెట్స్ అండి, ఐ వాంట్ టు బై 2 టికెట్స్ అండి అని అంటాం బేసికల్గా అయితే. ఇప్పటి నుంచి మనము ఐ వాంట్ టు బై 2 టికెట్స్ బదులుగా ఐ వుడ్ లైక్ టు బై 2 టికెట్స్ అనాలి. సరేనా? ఐ వుడ్ లైక్ టు బై 2 టికెట్స్. ఇక్కడ మనకు వాంట్ బదులుగా మనం వుడ్ రిప్లేస్ చేసాం. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఐ వుడ్ లైక్ టు బై 2 టికెట్స్, నాకు 2 టికెట్స్ కావాలండి అని నేను అంటూ ఉన్నాను. అలాగే ఐ వుడ్ లైక్ టు గో అవుట్ సైడ్, నాకు బయటికి వెళ్ళాలని ఉందండి. ఐ వుడ్ లైక్ టు సింగ్ ఎ సాంగ్, నాకు పాట పాడాలని ఉందండి. అంటే మన కోరికలను కోరికలు చెప్తాం మనము. ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు సింగ్ ఎ సాంగ్, పాట పాడాలనుకుంటున్నాను. ఇలా అనుకుంటున్నాను, కొనాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు మనము ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ యొక్క వుడ్ని మనము వాడుతూ ఉంటాం. ఆఫర్ అంటే అర్థం ఏంటి? అడగకుండా ఇచ్చేదాన్ని ఆఫర్ అంటాం. షాప్స్లలో అక్కడిక్కడ మనకు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మనం అడగకుందే చేసేదాన్ని మనం ఆఫర్ అంటూ ఉంటాం. నేనంటాను ఇప్పుడు ఇక్కడ బేసికల్గా అయితే మనకు ఇది నేను క్లాస్ చెప్తున్నాను, నేను చెప్తున్నందుకు నేను పడుతున్న కష్టానికి మీరు నాకు లైక్ చేస్తారు. ఇదంతా కూడా మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. ఒకవేళ నేను ఎటువంటిది ఆశించకుండా మీరు ఇచ్చే లైక్ కోసం నేను ఏదో చేస్తున్నాను, ఇదైతే నేను పక్కా చెప్తున్నాను. సో నాకు ఇచ్చే లైక్ మీరు నాకు ఇచ్చేయండి. అయితే బేసికల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఈ లైక్ కోసం కూడా కాకుండా నేను మీతోటి క్లాస్ చెప్తున్నానే అనుకోండి. అప్పుడు నేనేమంటా అంటే ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ విత్ ఇంగ్లీష్. ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ విత్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో నేను మీకు సహాయం చేస్తాను అనుకుంటున్నాను. ఇది నా ఫీల్ అనమాట. అనుకుంటున్నాను అన్నప్పుడు మనము వుడ్ని వాడాము ఇక్కడ కదా. ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ విత్ ఇంగ్లీష్ అని మనము అంటూ ఉన్నాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఎక్కువగా అబ్బాయిలు అయితే అమ్మాయిల్ని డ్రాప్ చేద్దామని చూస్తూ ఉంటారు. బైక్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఫస్ట్ చేసే మాటే ఇది. అంటే అందరు అబ్బాయిలు అనట్లేదు, కొందరు అబ్బాయిలు ఉంటారు ఏంటంటే ఎవరైనా అమ్మాయిలు వెళ్తున్నారు అనుకోండి, ఆ అమ్మాయిని డ్రాప్ చేయొచ్చా అండి నేను మిమ్మల్ని నేను ఇంటికాడికి డ్రాప్ చేయనా అని అడుగుతూ ఉంటారనమాట. అలాంటి కండిషన్లో వుడ్ యూ లైక్ మీ టు డ్రైవ్ యూ హోమ్, వుడ్ యూ లైక్ మీ అంటే నువ్వు కోరుకుంటున్నావా నన్ను
నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అంటున్నాను అనమాట. అలాంటి కండిషన్లో వుడ్ యూ లైక్ మీ టు డ్రైవ్ యూ హోమ్, నిన్ను ఇంటి దగ్గర నన్ను దిగబెట్టమంటావా అని నేను అంటూ ఉన్నాను. ఇలాంటి కండిషన్లో మనం ఈ సెంటెన్స్ని వాడడము జరిగింది. ఈ రకంగా మన అమ్మాయికి హెల్ప్ చేసిన తర్వాత నీకు సహాయం చేయడంలో నాకు చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా అని చెప్పినప్పుడు ఐ వుడ్ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ ఐ హెల్ప్ యూ, లేదా ఐ వుడ్ ఫీల్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ, ఐ వుడ్ ఫీల్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ, నీకు సహాయం చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందని నేను అంటూ ఉన్నాను. ఇక్కడ వుడ్ అంటే ఎటువంటి పాస్ట్ ఫామ్ కాదు నాన్న, సహజంగా నాకు అనిపిస్తుంది, నేను చేస్తా. అలాంటి కండిషన్లో మనం వుడ్ వాడుకుంటున్నాం. ఫస్ట్ మనం యూసేజ్ వచ్చేసి రిపోర్టెడ్ స్పీచ్ నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము నాకు అనిపిస్తుంది, నేను చేస్తాను, నన్ను చేయమంటావా, ఇది ఒక ఆఫర్ అనమాట. నేను నీకు చేస్తాను, ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ విత్ ఇంగ్లీష్, ఐ వుడ్ లైక్ టు గో, ఐ వుడ్ లైక్ టు మీట్ మిస్టర్ రాము అనిపించడం, ఐ వుడ్ లైక్ టు బై 2 టికెట్స్ కొనడం. ఈ రకమైన కండిషన్లో మనము వుడ్ని వాడడం జరిగింది ఆఫర్ కిందికి. ఈ వుడ్ను ఉపయోగించి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు. ఏంటంటే మనము పార్టీకి వెళ్తే ఎలా ఉంటుంది, లేదా మనము బయటికి తినడానికి వెళ్తే ఎలా ఉంటుంది, లేదా సర్కస్కి వెళ్తే ఎలా ఉంటుంది. హౌ అబౌట్ గోయింగ్ టు సర్కస్ టు నైట్, ఈరోజు రాత్రికి సర్కస్కి వెళ్తే ఎలా ఉంటుంది మామా అన్నప్పుడు, యా ఇట్ వుడ్ బి ఫన్నీ యార్, లెట్స్ ప్లాన్ ఫర్ దట్, మస్తు ఉంటుంది పోదాంపా అని చెప్పేటువంటి కండిషన్ అనమాట. మధ్య మధ్యలో తెలంగాణ యాస వస్తుంది, భయపడమాకండి, మధ్య మధ్యలో వస్తుంది, అర్థం చేసుకోండి. అలాగే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ ఇఫ్ యూ రెడ్యూస్ యువర్ వెయిట్, బరువు తగ్గితే సూపర్ ఉంటావు తెలుసా, జస్ట్ స్లిమ్ డౌన్, తగ్గు, మెయింటైన్ అ గుడ్ ఫిట్నెస్, మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయబ్బా, నువ్వు సూపర్ ఉంటావు తెలుసా అని చెప్పేటువంటి కండిషన్లో ఇట్ వుడ్ బి వెరీ నైస్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ వుడ్ బి వెరీ నైస్, చాలా బాగుంటావని నేను అంటూ ఉన్నాను. ఇలాంటి కండిషన్లో మనము ఇవన్నీ కూడా ఆఫర్ కిందకి వస్తున్నాయి అన్నమాట. అంటే అర్థం ఏంటంటే అడగకుండానే చెప్పడం, మన ఫీలింగ్స్ చెప్పడం కావచ్చు, ఒకరికి సహాయం చేయడం కావచ్చు. ఇలాంటి కండిషన్లో మనము వుడ్ని వాడడము జరిగింది. ఇప్పటివరకు మనం ఆఫర్ నేర్చుకున్నాం కదా. కొన్నిసార్లు మనకు ఆఫర్ ఎవరు ఇవ్వరు, మనం గెస్ట్లుగా వెళ్తాము, వాళ్ళు మనకి ఏమి ఇవ్వకుండా వాళ్ళ పనిలో బిజీ అయిపోతారనమాట. అప్పుడు మనమే అడుక్కోవాలి. ఎలా అడుగుతాము, నేను ఇక్కడ కూర్చున్నాను నాకు ఏదైనా పెట్టండి అని అడగాలన్నమాట. అలాంటి కండిషన్లో ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, నాకు కప్ ఆఫ్ కాఫీ కావాలి, లేదా మే ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, మే ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్, మే ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్. ఈ రకంగా మనం అడగవచ్చు అనమాట. మే రాసుకోవచ్చు, లేదా ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అని కూడా రాసుకోవచ్చు. అంటే నాకు కావాలని నేను కోరుకుంటున్నాను, ఒక్కటి ఫ్రెండ్స్, అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, ఇది బాగుంటుంది, ఇది బాగోదు. ఇలాంటి కండిషన్లో వుడ్ని ఆఫర్ కిందికి రాసుకోవడము జరిగింది. ఇప్పుడు మనం నేర్చుకుందాము రిక్వెస్ట్ అంటే అర్థం ఏంటంటే బ్రతిలాడుకోవడం అనమాట. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ దట్ విండో ప్లీజ్, ఆ విండో క్లోజ్ చేయడంలో నీకు ఎటువంటి బాధ లేదు కదా అని నేను అంటూ ఉన్నాను. వుడ్ యూ మైండ్ అని మనము అంటూ ఉంటాం. ఇక్కడ వుడ్ వాడామంటే అర్థం ఏంటంటే పొలైట్ అనమాట. ఈ వుడ్ యొక్క రిక్వెస్ట్లలో ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. టీవీ బంద్ చేస్తావా కాకుండా సౌండ్ తగ్గిస్తావా అందాం. వుడ్ యూ మైండ్ టర్నింగ్ డౌన్ ద వాల్యూమ్ అ లిటిల్ ప్లీజ్, ఇంకొంచెం తగ్గిస్తావా వాల్యూమ్ అని నేను అంటూ ఉన్నాను. అంటే ఇలాంటి కండిషన్లో వుడ్ యూ మైండ్ని మనం వాడడం జరిగింది. ఇది ఒక రిక్వెస్ట్ అనమాట. మనం పొలైట్గా అడుగుతూ ఉన్నాం, తగ్గించవారా బాబు అని మనము అంటూ ఉన్నాం. మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఉంచండి, వుడ్ యూ మైండ్ని ఉపయోగించి ఫ్యాన్ స్పీడ్ తగ్గించండి అని మీరు చెప్పాలి. ఎలాంటి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తారో తప్పకుండా మీరు వుడ్ యూ మైండ్ ఉపయోగించి ఫ్యాన్ స్పీడ్ తగ్గించవా అనే సెంటెన్స్ని మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది నాన్న, లేదంటే రాదు. నేను తప్పకుండా మీకు నేను రిప్లై చేస్తాను, ఓకేనా. ఈ వుడ్ని రిక్వెస్ట్లలో మనం తీసుకున్నాం అనుకోండి, నువ్వు వస్తావా మాతో పార్టీకి అన్నప్పుడు వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్, మాతో వస్తావా నువ్వు అని నేను అంటూ ఉన్నాను. లేదంటే వుడ్ యూ లెండ్ మీ దట్ పెన్ ప్లీజ్, ఆ పెన్ నాకు ఇస్తావా అని నేను అంటూ ఉన్నాను అనమాట. ఇలాంటి కండిషన్లో రిక్వెస్ట్ కిందకి వుడ్ని వాడడము జరిగింది. ఎండాకాలం కదా, బాగా ఎండలు ఉన్నాయన్నమాట. అసలు బయటికి వెళ్తే ఇంకా బ్రతికే పరిస్థితి లేదనమాట. ఈరోజు ఏప్రిల్ 18 మా ఖమ్మంలో అయితే 48 degrees దాటిపోయింది. అసలు భయంకరంగా ఉంది. ఇంత ఎండలో బయటికి వెళ్ళడం కంటే కూడా ఇంట్లో ఉంటే నయం అని నేను చెప్పాలన్నమాట. అప్పుడు నేను ఇంట్లోనే ఉంటా,
అని నేను చెప్పాలి, ఇదే బెటర్గా ఉంది అని నేను చెప్తూ ఉండాలి. అలాంటి కండిషన్లో ఐ వుడ్ స్టే ఇన్ రాదర్ గో అవుట్. బయటికి వెళ్ళడం కంటే కూడా నేను ఇంట్లోనే ఉంటా అని నేను అంటూ ఉన్నాను. ఇలాంటి కండిషన్లో ఐ వుడ్ స్టే ఇన్ రాదర్ గో అవుట్. బయటికి వెళ్ళడం కంటే ఇంట్లోనే ఉంటే బెటర్ అని నేను అంటూ ఉన్నాను అనమాట. మీరు కూడా నేను మ్యాథమెటిక్స్ తీసుకోవడం కంటే బయాలజీ తీసుకోవడం బెటర్ అని నేను అంటూ ఉన్నాను. అలాంటి కండిషన్ ఉపయోగించి ఒక సెంటెన్స్ని మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. నెక్స్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్, వుడ్ యొక్క యూసేజ్ అనేది మనకు కండిషనల్స్లో కూడా ఉంటుంది. కండిషనల్స్లో కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు మనము విల్ని వాడుతూ ఉంటాం. ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ యూ విల్ బి ఫ్లూయెంట్. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు ఫ్లూయెంట్ అవుతారు అని నేను అంటూ ఉన్నాను. సో యూ విల్ బి ఫ్లూయెంట్ అనమాట. ఇదేంటి ఫ్యాక్ట్ అనమాట. కానీ కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే ఇమాజినరీ సిచ్యువేషన్స్ అనమాట. అవి నిజంగా జరగవు. ఒకవేళ ఇది ఉంటే దాన్ని మనం హైపోథెటికల్ కండిషన్స్ లేదా ఇమాజినరీ కండిషన్స్ అని అంటూ ఉంటాం. ఇలాంటివి చెప్పినప్పుడు మనము ఈ విల్ ప్లేస్లో వుడ్ని రాస్తూ ఉంటాం. నేనే పక్షినైతే గాల్లో ఎగురుతా. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. నేను ఆకాశంలో ఎగురుతాను. ఒకవేళ ఈ ప్రజెంట్లో నాకు ఉన్నాయి అంటే ఐ హ్యావ్ వింగ్స్. ఇది జనరల్ ఫ్యాక్ట్. అది నేను ఇమాజినరీ కండిషన్ చెప్తున్నాను, ఊహాత్మకంగా చెప్తున్నాను కాబట్టి పాస్ట్లో రాయాలి నేను. అందుకే ఇఫ్ ఐ హ్యావ్ రాయట్లేదు, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ అని అంటున్నాను. ఈ విషయం మీరు గుర్తించాలి. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్, నాకే కనుక రెక్కలు ఉండుండేది ఉంటే ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇక్కడ నిజంగా ఉన్నాయా? లేవు. ఇవన్నీ కూడా మనకు ఇమాజినరీ సిచ్యువేషన్స్. వీటిని మనం హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అంటూ ఉంటాం. ఇలాంటివి చెప్పినప్పుడు మనము పాస్ట్లో చెప్పాలి, ప్రజెంట్లో అస్సలు చెప్పకూడదు. ప్రజెంట్లో చెప్తున్నాము అంటే అది మనకు రియల్ ఫ్యాక్ట్ అవుతుంది. ఇది ఇమాజినరీ కాబట్టి మనం పాస్ట్లోకి వెళ్ళి చెప్తున్నాము. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై అనమాట. ఓకేనా? ఇలాంటి కండిషన్లో మనం వుడ్ని వాడడము జరిగింది హైపోథెటికల్ కండిషన్స్లో. మరి మీరు కూడా హైపోథెటికల్ కండిషన్స్లో నా దగ్గరే కారు ఉండేది ఉంటే నేను పనికి కారు వేసుకొని పోయేవాడిని అని చెప్పాలి. మీకు క్లూ వచ్చేసి డ్రైవ్ అనమాట. డ్రైవ్ ఉపయోగించి మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. నాకే కనుక కారు ఉండేది ఉంటే నేను పనికి అంటే వర్క్కి వెళ్ళేవాడిని. ఎలా వెళ్తాను? వుడ్ ఉపయోగించి మీరు సెంటెన్స్ని పూర్తి చేయండి. తప్పకుండా మీరు పూర్తి చేయాల్సిందే. కామెంట్ సెక్షన్లో మీరు రాయాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ తెలుసుకుందాము. నెక్స్ట్ కండిషనల్ క్లాజెస్లలో నెక్స్ట్ రకం అనమాట. ఏంటంటే నువ్వే నన్ను పిలుస్తుండేది ఉంటే నేను వచ్చేవాడినే కదా, బట్ నువ్వు నన్ను పిలవలేదు పార్టీకి. అలాంటి కండిషన్ అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ ఐ వుడ్ హ్యావ్ కమ్. నేను వచ్చేవాడిని అని నేను అంటున్నాను. ఇలాంటి కండిషన్లో ఇదంతా కూడా గతంలో ఒక యాక్టివిటీ, ఆ యాక్టివిటీ జరగలేదు. నువ్వు నన్ను పిలుచుండేది ఉంటే నేను వచ్చేవాడినే అని అంటున్నాను. ఇలాంటి కండిషన్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3ని మనం ఉపయోగించి సెంటెన్స్ని ఫిల్ చేస్తున్నాం అనమాట. అదే కాంబినేషన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ఆర్ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు ద పార్టీ. కమ్ అంటే ఇక్కడ V3 అనమాట. కమ్, కేమ్, కమ్. సో వుడ్ హ్యావ్ ప్లస్ V3ని మనము వాడుతూ ఉన్నాం. వీటి యొక్క యూసేజెస్ మనకు ఇంకా అప్కమింగ్ క్లాసెస్లలో మనం ఇంకా నేర్చుకుంటాం. కంగారేమీ లేదు. ఇక్కడ వరకు మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చేసింది వుడ్ని మనము గతంలో ఒక పని అలవాటుగా ఉంది అని చెప్పినప్పుడు కూడా వుడ్ని వాడతాం. ఈ విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయం చాలా చాలా ముఖ్యమైనది. మన అప్కమింగ్ క్లాసెస్లలో వుడ్ని అలాగే యూజ్డ్ టు కాంబినేషన్తో మనం సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఇవి రెండు కూడా గతంలో ఒక పని అలవాటుగా ఉంది అన్నప్పుడు మనము యూజ్డ్ టుని అలాగే వుడ్ని సమస్థాయిలలో ఉపయోగించి మనము వాడుతూ ఉంటాం. పాస్ట్ యాక్షన్స్ చెప్పినప్పుడు పాస్ట్లో రిపీటెడ్గా కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. గతంలో అవే పనులు చేసేవాళ్ళం మనం ఎప్పుడో, ఇప్పుడు ఆ పని చేయట్లే. ఒక పని చేసేవాడిని అన్నప్పుడు మనము వుడ్ వాడుతూ ఉంటాం. నేను చిన్నప్పుడు బాగా చెస్ ఆట ఆడేదాన్ని. ఐ వుడ్ ప్లే చెస్ వెన్ ఐ వాజ్ యంగర్. నిజంగా నేను చిన్నప్పుడు బాగా చెస్ ఆడేదాన్ని. ఇప్పుడు ఏం పుట్టిందో నాకు తెలీదు. పొద్దున్న లేస్తే డ్యూటీకి వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను, వంట, పిల్లలు, అత్తయ్య, హస్బెండ్ ఇవే సరిపోతాయి. మధ్య మధ్యలో కొంచెం ఫన్ తోటి హ్యాపీగా ఉంటాను. చెస్ ఆడడం మానేస్తాను. కానీ వన్స్ యూ స్టార్ట్ ప్లేయింగ్ చెస్ యువర్ బ్రెయిన్ విల్ వర్క్ ట్రెమెండస్లీ. యూ విల్ క్రియేట్ సో మెనీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. రియల్లీ లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీరు చెస్ ఆడడం ప్రారంభిస్తే. నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి ఆట తెలుసా.
సో యూ విల్ క్రియేట్, చెప్పాను కదా విల్ ఫ్యూచర్ జరుగుతుంది అని నేను అంటున్నాను. అలాంటి కండిషన్లో వెళ్ళి మనం వాడడము జరిగిందనమాట. ఒకప్పుడు ఆడేదాన్ని, ఐ వుడ్ ప్లే చెస్ వెన్ ఐ వాస్ యంగర్. మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి, నేను టెన్నిస్ ఆడేవాడిని చిన్నప్పుడు. వుడ్ ఉపయోగించి సెంటెన్స్ని మీరు ఫ్రేమ్ చేయండి. అలాగే యూజ్డ్ టు కూడా మనం వాడతాము. అయితే ఈ రెండింటిని కూడా ఏ ఏ కండిషన్లో మనం వాడతాము అనేది మన అప్కమింగ్ క్లాస్ వచ్చేసి ఇదే అనమాట. ఏంటి? వుడ్, యూజ్డ్ టు, ఈ రెండింటిని ఎక్కడెక్కడ వాడతాము అనేది మన నెక్స్ట్ క్లాస్ అనమాట. అన్నీ ఒకరోజు నేర్చుకుంటే బాగా కన్ఫ్యూజన్గా ఉంటూ ఉంటుంది. తప్పకుండా మీ అందరికి కూడా ఒక మంచి ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. వుడ్ యొక్క యూసేజ్, అలాగే విల్ యొక్క యూసేజ్. మరి ఇంకెందుకు ఆలస్యం, మన బుక్ ఎవరైతే ఇంకా పర్చేస్ చేసుకోలేదో వాళ్ళు కూడా తీసుకోండి, అమెజాన్ నుంచి అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి. మన బుక్ని బేస్ చేసుకుని వీడియోస్ వస్తున్నాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా క్షుణ్ణంగా చూడండి, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి, అలాగే స్పోకెన్కి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే ఇంగ్లీష్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరి కోసం మన కోర్స్ అవైలబుల్గా ఉంది. ఈ కోర్సులోకి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెట్టండి, నేను తప్పకుండా డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి, ఒక్కసారి చూడండి, నచ్చితే జాయిన్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.